ఒకనాడు ఒకరికి నచ్చనిది ఇప్పుడు ప్రియమైందిగా మారింది. అలనాడు ఇంకొకరికి ఇష్టంగా అనిపించింది ఇప్పుడు నచ్చనిదిగా తయారైంది. అదే అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలని షేక్ చేస్తోంది. ప్రధాన పార్టీలు మొదలు కీలక నాయకుల దాకా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకేనేమో సపోర్టర్లుగా ఉన్నవారు రివర్స్ అయ్యారు, రివర్స్ అనుకున్నవారు ఇప్పుడు సపోర్టర్స్ అయ్యారు. ఇంతకీ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? జస్ట్ హ్యావ్ ఎ లుక్. సోషల్ మీడియా సో సారీ. ఓవైపు రాజకీయం, మరోవైపు సామాజిక ఉద్యమం. అప్పుడలా ఇప్పుడు ఇలా. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ప్రభంజనం సృష్టిస్తోంది ఇప్పుడు సోషల్ మీడియా. ఇష్యూ ఏదైనా సరే ప్రధాన మీడియాలో న్యూస్ కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం క్షణాల్లో దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రత్యక్షమైపోతున్నాయి. పూటకొకటి చొప్పున పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ సాధారణ మీడియాతో సరిసమానం అన్నట్టుగా తెర మీదకు దూసుకొచ్చేస్తున్నాయి. వ్యూవర్షిప్ కోసం అట్రాక్టివ్ థంబ్నైల్స్, సబ్స్క్రైబర్స్ కోసం అవసరం లేని కాంటెంట్లతో రచ్చ చేస్తున్నారు. అదంతా ప్రజా సమస్యల వరకైతే ఓకే, కానీ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని రాజకీయ రంగు పులుముకోవడమే ఇప్పుడు దుమారం రేపుతోంది. పార్టీల వారీగా విడిపోయిన యూట్యూబ్ జర్నలిస్టులు కొందరికి ఖేదంగా, మరికొందరికి మోదంగా వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు ప్రతి పార్టీ సొంతంగానూ సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకోవడం మరింత రచ్చరేపుతోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా పోస్టులు క్షణాల్లో చేరిపోతుండటంతో వాటి బాధిత పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు వెబ్ పేజ్ల పేరిట ఇదే సోషల్ మీడియాలో చిన్నా చితకా పేపర్లు హడావిడి చేస్తున్నాయి. పార్టీల మధ్య కాదు, ఆయా పార్టీల్లో అంతర్గత కల్లోలాలకు కారణమవుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఇది ఎంత ఇబ్బందికరంగా మారిందో నిన్నటికి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక సోషల్ మీడియా సంస్థపై 5 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారంటేనే ఆ తీవ్రత ఏ పార్టీదో తెలుస్తోంది. మా పార్టీ నాయకుల మధ్య మీరు చిచ్చు పెట్టకండి. మా పార్టీ నాయకులతో న్యూస్ పేపర్స్ ని, యూట్యూబ్ వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు మీ యొక్క క్రెడిబిలిటీని కాపాడుకోండి, మీ క్రెడిబిలిటీ కాపాడుకోండి. ఈరోజు నేను పార్టీ నుంచి మేము ఒక 5 crores చేసిన డిఫమేషన్ కేసు ఒక పత్రిక మీద, రేపు అది తెలుస్తాయి అందరికి ఎవరి మీద చేసినామని. వీఆర్ గోయింగ్ టు టేక్ లీగల్ యాక్షన్ ఈవెన్ ఆన్ ది పీపుల్ హు ఆర్ గివింగ్ డిఫమేషన్ యూట్యూబ్స్ లో కూడా. మేము వదిలేదు లేదుగా. ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలది సోషల్ మీడియాపై ఇదే తరహా అభ్యంతరం. కాకపోతే పరిస్థితులను బట్టి అది మారుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ కు కూడా సోషల్ మీడియా బాధిత జాబితా నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు. అందుకే ఆ మధ్య సోషల్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి పెద్ద వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా తిడతామంటే సహించబోమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగాను ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో కొందరి తప్పుడు ప్రచారాలు శృతిమించుతున్నాయని, దీనికి చెక్ పెట్టేందుకు అవసరమైతే చట్టం తెస్తామని చెప్పారు. ఆ మధ్య 2 మహిళా జర్నలిస్టుల అరెస్టుపై దుమారం రేగడంతో దానిపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ తన వైఖరిని ఆ విధంగా స్పష్టం చేశారు. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సోషల్ మీడియా ఆయుధంగా నిలిచిందనేది ఆ వర్గం నుంచి వినిపించే మాట. అందుకే అప్పుడు మంచి అనిపించిన సోషల్ మీడియా ఇవాళ అధికారంలోకి రాగానే చేదైపోయిందా అనే విమర్శలు ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అది వేరే విషయం. బీఆర్ఎస్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీకి సోషల్ మీడియా వింగ్ బలమైన శక్తిగా కనిపిస్తోంది. ప్రభుత్వం పైన, ప్రభుత్వ విధానాలపైన సోషల్ మీడియా వేదికగా గులాబీ సైన్యం విడుదల చేస్తున్న వీడియోలు, షేర్ చేస్తున్న పోస్టులు పెద్ద దుమారానికే కారణమవుతున్నాయి. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ సాగుతున్న గులాబీ సైనికుల సోషల్ మీడియా ప్రయాణం పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఇదే సోషల్ మీడియా కారణంగా బీఆర్ఎస్ గద్దె దిగాల్సి వచ్చిందనే ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా అలాంటిదే. సంక్షేమం, అభివృద్ధి చేసే కంటే ఓ 100 యూట్యూబ్ ఛానల్స్ పెడితే అయిపోయేది అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు.
నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే, ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. నాటి అధికార పార్టీగా సోషల్ మీడియా బాధితుల జాబితాలో నిలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే సోషల్ మీడియాను బలమైన అస్త్రంగా నమ్ముతున్న పరిస్థితి. బయట ఆ పార్టీ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో వారి సోషల్ మీడియా వింగ్ లో అంతకు మించి అన్నట్టుగా ఉంటోంది దుమారం. ఒక్కో పార్టీకి ఒక్కో యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న వేళ, ఒక్కో పక్షానికి ఒక్కో వెబ్ పేజ్ మద్దతిస్తున్న వేళ సోషల్ మీడియా రాజకీయంగా గేమ్ చేంజర్ అవుతోందన్నది విశ్లేషకుల మాట. ఓటీటీలో న్యూడిటీ తగ్గించేందుకు జరిగిన ప్రయత్నాలే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, ఇంటర్వ్యూల మీద కూడా జరగాలనే అభిప్రాయం బాధిత రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సారీ, ఇలా చేస్తామంటే కుదరదు ప్రతిసారి అంటున్నాయి. ఇటు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, అటు కేంద్రంలోని అధికార బీజేపీ, తెలంగాణకు సంబంధించి సోషల్ మీడియా విషయంలో ఈ రెండు పార్టీలు అదే తరహా ధోరణితో ఉన్నాయి కాబట్టి మున్ముందు పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పీక్స్కి చేరుకుంది. ఎవరిపై వేటు పడుతుందో, ఎవరా వేటు నుంచి తప్పించుకుంటారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదే అంశం అక్కడి ఎమ్మెల్యేకి చెమటలో పట్టిస్తోందట. ఇప్పుడు మ్యాటర్ చివరి దశకు చేరుకోవడంతో కండువాలు మార్చిన 10 ఎమ్మెల్యేల్లో అందరి పరిస్థితి ఏంటో కానీ ఆ ఎమ్మెల్యేని మాత్రం హై టెన్షన్ వెంటాడుతోందట. ఆ నియోజకవర్గంలోనూ రాజకీయం నిప్పులు గక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు గద్వాల్లో వాట్ నెక్స్ట్? బండ్లను భయం వెంటాడుతోందా? అనర్హత తప్పదా? అదే జరిగితే పరిస్థితి ఏంటి? గత 2 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్ని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం షేక్ చేస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లెం వెంకట్రావుతో మొదలైతే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దాకా వరుసగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ విషయంలో బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగడం, వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లడం రాజకీయంగా కీలక మలుపులకు కారణమైంది. ఇటీవల మరోసారి ఈ అంశంలో సీరియస్ గా రియాక్ట్ అయిన సుప్రీం ఫిరాయింపులపై 1 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ని ఆదేశించడం కీలకంగా మారింది. ఇప్పుడీ ముచ్చట తుది దశకు చేరుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయం వేడెక్కుతోంది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన 2 స్థానాల్లో గద్వాల్ కూడా ఒకటి. అయితే అక్కడ గులాబీ కండువాపై ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ సైడ్ తీసుకున్నారు. దీంతో ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలంటూ జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా ఆ ఫిర్యాదు స్పీకర్ దగ్గరే పెండింగ్ లో ఉండగా ఇటీవల సుప్రీం ఆదేశాలతో విచారణ మొదలైంది. అందులో భాగంగానే ఇప్పటికే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణ కూడా పూర్తి చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు. దీనికోసం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఫిర్యాదుదారుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తరపున వాదనలు కూడా పూర్తయ్యాయి. 2 వైపుల నుంచి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ తో సహా బండ్ల కేసులో విచారణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. దీంతో స్పీకర్ నిర్ణయం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ ముచ్చటే ఇప్పుడు ఎమ్మెల్యే బండ్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ స్థానిక రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే మొదటి నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకుంటున్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా కండువా కప్పుకున్నానే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వివరణ ఇస్తున్నారు. అయినప్పటికీ గత కొన్నాళ్లుగా గద్వాల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 2 పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అటెండ్ అవుతూ గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెబుతున్నప్పటికీ ఇటు ప్రభుత్వంలో అయినా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్నారన్న వాదనలు ఉన్నాయి. మొదట్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండడంతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యత దక్కలేదన్న ముచ్చట వినిపించింది. పరిపాలనలో అధికారులు, పోలీసులు ఎవరూ ఎమ్మెల్యేకి సహకారం అందించలేదట. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాక కండువా మార్చగానే ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయట. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యను కాదని మరి తన అనుచరులకు కీలక నామినేటెడ్ పదవులిప్పించుకున్నారు ఎమ్మెల్యే బండ్ల. దీంతో కాంగ్రెస్ లో ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సరితా తిరుపతయ్య ఇప్పటికీ ఈ విషయంలో మండిపడుతూనే ఉన్నారు.
ఇద్దరి మధ్య ఇంకా సయోధ్య కుదరట్లేదు. మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల అంశం తుది దశకు చేరుకోవడంతో బండ్లపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బండ్ల అనుచర వర్గం మాత్రం తమకు అనుకూలంగానే స్పీకర్ నిర్ణయం వస్తుందన్న ధీమాతో ఉంది. మరి పార్టీ ఫిరాయింపుల పిటిషన్స్ పై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుంది? ఆ తరువాత గద్వాల్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి? ఇవన్నీ చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అలా, అధికారంలోకి వచ్చాక మరోలా. ఆ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు మారింది ఎందుకలా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశం. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల్లో జీరోగా మిగిలిన టీడీపీ మొన్నటి ఎన్నికల్లో స్వీప్ చేసేసింది. అలాంటి చోట స్వపక్షంలో ఎందుకు ఈ కయ్యాలు, ఎందుకు ఈ జగడాలు అస్సలు అర్థం కావట్లేదు. అప్పట్లో యూనిటీ చూపించిన వారు ఇప్పుడేమో ఎవరికి వారు స్పెషల్ ఐడెంటిటీ కోరుకుంటున్నారట. ఇందుకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అధికార పార్టీలో అగ్గి రాజేసిన ఆ జిల్లా ఏది? పైకేమో నవ్వులు కౌగిలింతలు, లోపలంతా కుట్రలు కుతంత్రాలు. నెల్లూరు జిల్లా టీడీపీలో కలకలం. నాడు ఐక్యతారాగం, ఇప్పుడెందుకీ దూరం? నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి ఎంతలా సపోర్ట్ ఇచ్చిందో ఇప్పుడు టీడీపీ కూడా అదే స్థాయిలో వెన్నంటి నిలిచింది. ఇప్పుడు జిల్లాలో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే. అయితే ఏమిటి లాభం? అంతా కలహాల కాపురం అన్నట్టుగా సాగుతోంది అధికార టీడీపీ వ్యవహారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా లేని ఐక్యతారాగం వినిపించిన నేతలంతా ఇప్పుడు అధికారం దక్కగానే అలగ్సలగా అయిపోతున్నారు. ఒకరిద్దరు తప్ప మిగిలిన ఎమ్మెల్యేల మధ్య పైకి అంతా బాగానే ఉన్న లోపల మాత్రం ఈర్ష్యా ద్వేషాలే దర్శనమిస్తున్నాయట. ఎమ్మెల్యేల మధ్య సిచ్యువేషన్ అలా ఉంటే నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్లు మాజీల పట్ల ఎమ్మెల్యేల తీరు మరింత దారుణంగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. పైకి కౌగిలింతలు కనిపిస్తోన్నా లోపల మాత్రం ఒకరి నాశనాన్ని మరొకరు కోరుకుంటున్నారట జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు. చిన్న పొరపాటు జరిగితే చాలు ఆ ఎమ్మెల్యే ప్రతిష్టను బజారుకి ఈడ్చేద్దామన్నట్టు తెర వెనుక వ్యూహాల్లో నిమగ్నమవుతున్నారట. ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేపై ఇలాంటి ఎత్తుగడలు వేస్తుండడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధిష్టానం దృష్టిలో నాకు మాత్రమే మంచి పేరుండాలి, మిగిలిన వారంతా ఏమైనా పర్వాలేదన్నట్టుగా సింహపురిలోని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుందట. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు సైతం అలాంటి మంత్రాంగమే నడిపిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సందు దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ వారి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం కంకణం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులుంటే వారి పరిస్థితి కూడా అలాగే ఉందన్నది ఇటీవల కొన్ని సందర్భాల్లో బయటపడింది. సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే అధికార పార్టీ నేతల తీరు బట్టబయలైంది. నెల్లూరు సిటీలో వీఆర్సీ హైస్కూల్ పునఃప్రారంభం సందర్భంగా మంత్రి నారాయణను టార్గెట్ చేస్తూ మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లోకేష్ సమక్షంలోనే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఉదయగిరి నియోజకవర్గంలో జామాయిల్ అక్రమ నరికివేత వివాదంలో మాజీ ఎమ్మెల్యేలు పనిగట్టుకుని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ని బదనాం చేసే కుట్రలు పన్నారన్న చర్చ కూడా నడిచింది. అందులో ఎమ్మెల్యే పాత్ర ఎంతుందన్న విషయం పక్కన పెడితే కొంతమంది కావాలనే ఆయనను టార్గెట్ చేశారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకున్నారు. ఇక కావలిలో ఇటీవల మరణించిన ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటికి స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మధ్య పెద్ద వివాదమే నడిచింది. మాలేపాటి పోయాక కూడా ఆ వివాదం తాలూకు వేడి కొనసాగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రతోనూ కృష్ణారెడ్డికి గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడ్డి ప్రశాంత్ రెడ్డి వివాదాలకు దూరంగానే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి వర్గీయులు అక్కడక్కడ వివాదాలు సృష్టించాలనే ప్రయత్నం చేసినా అధిష్టానం చొరవతో ప్రస్తుతానికి సర్దుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తోండగా ఆయనను టార్గెట్ చేస్తూ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పుడప్పుడు పేలుస్తోన్న పొలిటికల్ డైనమిక్లు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ అంశంలోనూ ఇటీవల అధిష్టానం దగ్గర పెద్ద పంచాయతీయే నడిచింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెలవల విజయశ్రీ ఉండగానే అక్కడ టీడీపీ సీనియర్లు అన్నిటా తామై వ్యవహరిస్తున్నారట. వర్గాలుగా మారిన నేతలు పార్టీకి తలనొప్పిగా మారడంతో ఇక్కడి పరిస్థితులపై హైకమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు అక్కడున్న సీనియర్లకు మధ్య పరిస్థితి ఇలా ఉంటే ఎమ్మెల్యేల మధ్య పరిస్థితి బయటకు కనపడకున్నా మరింత దారుణంగా ఉందట. నాకు వేలు పోయినా పర్లేదు, పక్కాడికి మాత్రం కాలు పోవాలన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారట. పక్క నియోజకవర్గంలో సహచర ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ చిన్న వివాదం జరిగినా దానిని పెద్దది చేసి చూపడంలో విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఆ మధ్య రౌడీ షీటర్ కోసం లేఖ ఇచ్చిన విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం తమ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్న తీరు దానికి అద్దం పట్టింది.
రాష్ట్రంలో ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో ఇప్పుడున్న మంత్రుల్ని డ్యామేజ్ చేయడంలో, సహచర ఎమ్మెల్యేల గ్రాఫ్ను పడిపోయేలా చేయడంలో కొంతమంది నేతలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర నేతలకు లాభనష్టాలు ఎలా ఉన్నా పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోందనే విషయాన్ని అందరూ మర్చిపోతున్నారని కేడర్ ఆందోళన చెందుతోంది. జిల్లా నేతల తీరుపై అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టాలని కోరుతోంది.